హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. మీరు విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు లేదా ఏదైనా భయంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైనా కరెక్ట్ అయ్యాయా? మ్యాక్సిమం అవ్వవు. ఆ టైంలో మనం ఒక మాట అంటాం, ఆ క్షణంలో నా బుర్ర పనిచేయలేదురా అని. నిజానికి మన బుర్ర ఎప్పుడూ లాజికల్గానే ఆలోచిస్తుంది అని మనం అనుకుంటాం. కానీ రాబర్ట్ గ్రీన్ రాసిన ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్లోని ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, యు ఆర్ ఫండమెంటలీ ఇర్రాషనల్. మీరు లాజికల్ కాదు, ఇమోషనల్. మనం తీసుకునే ప్రతి డెసిషన్ వెనుక ఫస్ట్ ఒక ఎమోషన్ ఉంటుంది. లాజిక్ అనేది ఆ డెసిషన్ని కవర్ చేసుకోవడానికి మనం వేసే ముసుగు మాత్రమే. ఈరోజు వీడియోలో మనం ఎందుకు అలా పిచ్చి డెసిషన్స్ తీసుకుంటాం, మన బ్రెయిన్ మనల్ని ఎలా మోసం చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేసి ఒక రేషనల్ పర్సన్గా ఎలా మారాలో తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియో మీ థింకింగ్ ప్రాసెస్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ సిరీస్లో మొత్తం 18 సైకలాజికల్ లాస్ని డీకోడ్ చేయబోతున్నాం. సో మీరు లైఫ్లో ఎవరి చేతిలోనూ మోసపోకూడదు, ఒక పవర్ఫుల్ పర్సన్లా మారాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్. మనందరికీ మన గురించి ఒక పెద్ద అపోహ ఉంటుంది. అదేంటంటే, నేను చాలా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తాను అని. కానీ మనం తీసుకునే 99% డిసిజన్స్ మన ఎమోషన్స్, కోపం, భయం, అత్యాశ, అహంకారం మీదే ఆధారపడి ఉంటాయి. లాజిక్ని కేవలం ఆ ఎమోషనల్ డిసిజన్ని జస్టిఫై చేసుకోవటానికి మాత్రమే వాడతాం. ఇమోషన్ వర్సెస్ రేషనలైజేషన్. ఎగ్జాంపుల్కి, ఒక వ్యక్తి ₹1,00,000 పెట్టి కొత్త ఐఫోన్ కొంటాడు. ఎందుకు కొన్నావని అడిగితే, దీనిలో బయోనిక్ చిప్ ఉంది, కెమెరా 4K రికార్డ్ చేస్తుంది, సెక్యూరిటీ బాగుంటుంది అని లాజికల్ రీజన్స్ చెప్తాడు. కానీ నిజానికి అతన్ని ఆ ఫోన్ కొనమని పుష్ చేసింది ఏంటి? స్టేటస్. నలుగురిలో నాకు ఒక గుర్తింపు రావాలి అనే ఎమోషన్, డిజైర్ ఫర్ అటెన్షన్. రాబర్ట్ గ్రీన్ ప్రకారం మనం లాజికల్గా ఆలోచించకుండా మన బ్రెయిన్ కొన్ని ఫిల్టర్స్ క్రియేట్ చేస్తుంది. వాటినే బయాసెస్ అంటారు. రియల్ లైఫ్లో ఇవి మనల్ని ఎలా ఆడుకుంటాయో చూద్దాం. ద కన్ఫర్మేషన్ బయాస్. నమ్మిన దాన్నే నిజం అనుకోవడం. మీరు ఒక బైక్ లేదా కార్ కొందామని డిసైడ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలి అనుకున్నారు. మీకు అది ఎందుకు ఇష్టమో మీకు తెలీదు, ఇమోషన్. ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఏ వీడియోలు చూస్తారు? వై రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్ ద బెస్ట్ అనే వీడియోలే చూస్తారు. ఒకవేళ ఎవరైనా అందులో ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే, వీడికి బైక్స్ గురించి తెలీదు అని వాడిని తిడతారు. దీని అర్థం ఏంటి? మీరు నిజం కోసం వెతకట్లేదు, మీ మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిన ఇమోషన్ని కన్ఫర్మ్ చేసే ప్రూఫ్స్ కోసం మాత్రమే వెతుకుతున్నారు. గ్రూప్ బయస్ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్. గుంపులో గోవిందా. మొన్న ఈ మధ్యలో క్రిప్టో కరెన్సీ లేదా షేర్ మార్కెట్ ట్రెండ్ అయినప్పుడు అసలు బ్లాక్ చైన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఎందుకు? నా ఫ్రెండ్ కొన్నాడు, పక్కింటి వాడు కొన్నాడు, నేను కొనకపోతే ఎక్కడ వెనుకబడిపోతానో అనే భయం. లాజిక్తో కాకుండా నలుగురు ఏది చేస్తే అది చేయడమే ఈ బయాస్. అపియరెన్స్ బయాస్. పైకి కనిపించేదే నిజం అనుకోవటం. ఒకడు మంచి సూట్ వేసుకుని ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ మీకు ఒక బిజినెస్ ప్లాన్ చెప్తాడు. వాడి మాటలకు పడిపోయి మీ డబ్బులు ఇచ్చేస్తారు. తర్వాత వాడు బోర్డు తిప్పేస్తాడు. మన బ్రెయిన్కి ఒక వీక్నెస్ ఉంది. చూడటానికి డీసెంట్గా, కాన్ఫిడెంట్గా కనిపించే వాళ్ళు అబద్ధం చెప్పరు అని గుడ్డిగా నమ్మేస్తాం. దాన్ని హేలో ఎఫెక్ట్ అని కూడా అంటారు. బ్లేమ్ బయాస్. మన తప్పులకి వేరే వాళ్ళని నిందించడం. ఎగ్జాంపుల్కి, ఎగ్జామ్లో పాస్ అయితే నేను రాత్రింబవళ్ళు కష్టపడి చదివాను అంటాం. ఫెయిల్ అయితే పేపర్ టఫ్గా ఇచ్చాడు, కాలేజ్లో సరిగ్గా చెప్పలేదంటాం. మన ఈగో హర్ట్ అవ్వకుండా బ్రెయిన్ ఆడే గేమ్ ఇదే. మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం పూర్తిగా కంట్రోల్ తప్పిపోతాం. సడన్ గెయిన్స్, అనుకోకుండా లాటరీ తగిలినా, ఒకేసారి యూట్యూబ్లో లక్షల వ్యూస్ వచ్చి సక్సెస్ అయినా మన ఈగో పీక్స్కి వెళ్ళిపోతుంది. నాకంటే తోపులేడని ఫీల్ అయి తప్పుల మీద తప్పులు చేస్తాం. అందుకే రాత్రికి రాత్రే సక్సెస్ అయిన వాళ్ళు అంతే స్పీడ్గా కిందకి పడిపోతారు. రైజింగ్ ప్రెషర్. లైఫ్లో వరుసగా కష్టాలు రావడం, జాబ్ పోవడం, రిలేషన్షిప్ బ్రేకప్ అవడం. ఇలాంటి టైంలో పానిక్ అయిపోయి ఎవరైనా చిన్న సహాయం చేస్తానంటే వాళ్ళకి గుడ్డిగా బానిసలైపోతాం. మరి ఈ ఎమోషన్స్ ట్రాప్లో పడకుండా లాజికల్గా, ఇంటెలిజెంట్గా ఎలా ఆలోచించాలి? ఆథర్ ఇక్కడ 3 పవర్ఫుల్ స్టెప్స్ చెప్పారు. స్టెప్ 1, నో యువర్ ఇమోషనల్ రూట్స్. రూట్ కాజ్ పట్టుకోండి. మీకు విపరీతమైన కోపం లేదా డిప్రెషన్ వచ్చినప్పుడు ఒకసారి ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాకు ఎందుకు కోపం వస్తుంది అని. మీరు ఆఫీస్లో మీ కోలీగ్ మీద అరుస్తుండొచ్చు, కానీ నిజానికి దానికి కారణం పొద్దున్న మీ ఇంట్లో జరిగిన గొడవ వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ అయి ఉండొచ్చు. దేని కోపం దేని మీద చూపిస్తున్నారో తెలుసుకోండి. స్టెప్ 2, ఇంక్రీజ్ యువర్ రియాక్షన్ టైం.
ఇది మీ లైఫ్ని మార్చేసే రూల్. ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా, ఒక నెగటివ్ కామెంట్ పెట్టినా, లేదా ఒక బాధాకరమైన న్యూస్ విన్నా వెంటనే రియాక్ట్ అవ్వకండి. మినిమం 24 గంటలు సైలెంట్గా ఉండండి. ఆ టైంలో మీ బ్రెయిన్లో ఉన్న ఎమోషన్, కోపం, బాధ ఫిల్టర్ అయిపోయి లాజిక్ బయటకు వస్తుంది. అప్పుడు మీరిచ్చే రిప్లై చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. స్టెప్ 3, యాక్సెప్ట్ పీపుల్ యాజ్ ఫ్యాక్ట్స్. మనుషులు మారురు అని యాక్సెప్ట్ చేయండి. మనకు సగం ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని మార్చాలని ట్రై చేస్తాం. రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తున్నారంటే, ట్రీట్ పీపుల్ లైక్ నేచర్. ఇప్పుడు వర్షం పడుతుంటే మనం వెళ్ళి ఆకాశం మీద కోపపడం కదా, సైలెంట్గా గొడుగు వేసుకుంటాం. అలాగే మనుషులు కూడా వాళ్ళ క్యారెక్టర్ని ఒక ఫ్యాక్ట్ లాగా యాక్సెప్ట్ చేయండి. వాళ్ళని మార్చడం మానేసి మీరెలా సేఫ్గా ఉండాలో చూసుకోండి. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇమోషన్ మేక్స్ యూ వీక్, రేషనాలిటీ మేక్స్ యూ పవర్ఫుల్. ఇమోషన్స్కి బానిసలయ్యే వాళ్ళు ఎప్పుడూ ఇతరుల చేతిలో కీలుబొమ్మలే. మీ ఇమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ప్రపంచాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోవచ్చు. ఇది కేవలం ఫస్ట్లా మాత్రమే. సెకండ్ చాప్టర్లో నార్సిసిజం అంటే మన చుట్టూ ఉంటూ మనల్ని సైకలాజికల్గా తొక్కేసే వాళ్ళని ఎలా కనిపెట్టాలో రాబర్ట్ గ్రీన్ చాలా డేంజరస్ సీక్రెట్స్ చెప్పారు. ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయిందో కింద కామెంట్స్లో చెప్పండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.